ఏ కర్రీ పార్టీకి మీరు డబ్బులు పే చేయట్లేదు అంటే హీరోయిన్కి ప్రొడ్యూసర్ దాకా వెళ్ళిందంటే ఆ విషయం. ఏ కర్రీ పాయింట్లో పైసలు కట్టా ఉంటాయో. అదే సార్ ఇంకో ఎవడు రాస్తాడు సార్ సీన్, హీరో గారి కర్రీ పాయింట్లో పైసలు ఇవ్వలేదనే ఇంటెన్షన్తో ఒక డైలాగు ఎవడు రాస్తాడు? ఇదే అనుదీప్ చేసేది. రిలేటబుల్ వరల్డ్లో రాస్తాడు సినిమా. అదేదో మనకి అంటే నార్మల్ కామన్ మ్యాన్కి దూరంగా ఉండే లైఫ్ స్టైల్లో జరగదు కథ. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ హిస్ రైటింగ్. ఈవెన్ జాతిరత్నాలు కూడా అంతే కదా, వాళ్ళు ముగ్గురు ఊరు నుండి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఇట్ ఫీల్స్ లైక్ ఎవరో మన ముగ్గురు చిల్లరగా దోస్తులను చూసినట్టే ఉంటుంది. సో రిలేటబిలిటీ. అంటే సినిమా కథ వేరు కానీ సినిమా కథ కూడా ఇండస్ట్రీ గురించి షూటింగ్ బేస్గానే కదా. అవును. ఎక్కువ మీకు కనెక్టింగ్ ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది కంప్లీట్గా దాంట్లో. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఇది ఇలాగే చేస్తున్నారు కదా వీళ్ళు కరెక్ట్గానే అని. అవును. అండ్ ఇండస్ట్రీ మనుషులే ఉన్నారు కదా కొంతమంది క్యామియోస్. సో ఇట్ డజంట్ ఫీల్ లైక్ సినిమా మధ్యలో నిజంగానే కృష్ణానగర్ జూబ్లీస్ ఫిల్మ్ నగర్లో జరుగుతున్న ఒక కోమల్ గారి కథ లెక్కనే ఉంటుంది.